ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే కన్స్ట్రక్షన్స్లో సెకండ్ వన్ ఫస్ట్ వచ్చి టు డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ రేషియో అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ సిమిలర్ టు ద గివెన్ ట్రయాంగిల్. మనకు ఒక ట్రయాంగిల్ ఇస్తే దానికి సిమిలర్గా ఉండే ఇంకో ట్రయాంగిల్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది కన్స్ట్రక్ట్ చేసే ముందు మనం ఫస్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే ఏవైనా టూ ట్రయాంగిల్స్ సేమ్ సిమిలర్గా అంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, డిఈఎఫ్ అనేది ఒక ట్రయాంగిల్. సో ఈ రెండింటికి కూడా యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, బట్ సైడ్స్ నాట్ ఈక్వల్. సైడ్స్ ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు, యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే చాలు. అలాంటి ట్రయాంగిల్స్ని ఏంటంటారంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకేనా. సిమిలర్ ట్రయాంగిల్స్కి సిమిలారిటీ అంటే ఏంటంటే సేమ్ ఉండాలి, దానికంటే పెద్దదైనా ఉండొచ్చు చిన్నదైనా ఉండొచ్చు, సేమ్ యాంగిల్స్ మొత్తం ఈక్వల్గా ఉండాలి. అంటే ఇంకేంటంటే చిన్న ఇండియా మ్యాపు, పెద్ద ఇండియా మ్యాపు, చిన్న ఆంధ్రప్రదేశ్, పెద్ద ఆంధ్రప్రదేశ్, ఇలా ఇవన్నీ కూడా సిమిలర్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నాకు ఇది సిమిలారిటీ అంటే ఇక్కడ మనం రూల్ ఎలా తీసుకుంటామంటే ఏబి బై డిఈ, ఏ సైడ్ ఏబి సైడ్ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. అంటే ఇప్పుడు నాకేమైంది 2/4 ఏబి బై డిఈ ఈజ్ 2/4 అండ్ బీసీ బై ఈఎఫ్ ఇది వచ్చి 6/12 దట్ ఈక్వల్ టు ఇదేమో 4/8. అన్ని క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 6 1 6 2 4 1 4 2 దట్ ఈస్ రేషియో యూజ్ 1/2. ఓకేనా. ఇలా 1/2 రేషియో ఉన్నట్లు ఉంటుంది. అంటే 1/2నే కాదు, సమ్ రేషియో, ఒక రేషియోతో ఈ ట్రయాంగిల్కు ఆ ట్రయాంగిల్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒక రేషియో ఎక్కువైనా ఉంటుంది, ఒక రేషియో తక్కువైనా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఒక రేషియో మనకి ఇచ్చినప్పుడు 3/4 అనో సంథింగ్ 5/6 అనో ఒక రేషియో మనకి ఇచ్చినప్పుడు, మనకు ఒక గివెన్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఆ రేషియోతో పెంచి అయినా ట్రయాంగిల్ మనం గీయాలి, లేదంటే దానికంటే చిన్న ట్రయాంగిల్ అయినా గీయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకిచ్చిన రేషియోలో డినామినేటర్లో పెద్ద నంబర్ ఉంటే, బిగ్ నంబర్ 3/4, డినామినేటర్లో 4 పెద్ద నంబర్ ఉంటే గివెన్ ట్రయాంగిల్ కంటే మనం కన్స్ట్రక్ట్ చేసిన ట్రయాంగిల్ చిన్న ట్రయాంగిల్ అవుతుంది. అలా కాకుండా న్యూమరేటర్లో పెద్ద నెంబర్ ఉంటే కన్స్ట్రక్ట్ చేసే ట్రయాంగిల్ మనకి ఇచ్చిన గివెన్ ట్రయాంగిల్ కంటే పెద్ద ట్రయాంగిల్ అవుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సిమిలారిటీ గురించి. ఇప్పుడు నేను ఏ రేషియోలో కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నానంటే నాకు గివెన్ ట్రయాంగిల్ ఏబిసి కనిపిస్తుంది కదా, ఏబిసి ఇది గివెన్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ కంటే 3/4 రేషియోతో నేను ఇంకొక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను. ద స్కేల్ ఈజ్ 3/4. ఈ రేషియోతో నేను కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బీసీ అనే సైడ్ నుంచి ఒక రే గీస్తాను, బిఎక్స్ అనే రే గీస్తాను. అంటే ఆపోజిట్ వర్టెక్స్, ఏకి ఆపోజిట్ వర్టెక్స్లో బీసీ అనే సైడ్కి ఎక్స్ అనే ఒక రే గీసాను. దీన్ని ఎక్స్ అని నోట్ చేశాను. దిస్ ఈజ్ ఎక్స్. ఇలా నోట్ చేసిన తర్వాత నాకు కావాల్సింది 3/4 రేషియో. గ్రేటర్ నంబర్ ఏదైతే ఉంటుందో 3/4, ఏది గ్రేటర్ 4 గ్రేటర్. సో అన్ని పార్ట్స్గా నేను బిఎక్స్ని డివైడ్ చేస్తాను. సేమ్ ఈక్వల్ పార్ట్స్ 4 ఈక్వల్ పార్ట్స్గా దీన్ని డివైడ్ చేస్తాను. 4 ఈక్వల్ పార్ట్స్గా ఎలా డివైడ్ చేస్తానంటే ఇలా చేస్తాను. ఇప్పుడు 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిన తర్వాత జాయిన్ ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ని నేను ఎలా నేమ్ చేస్తానంటే B1, B2, B3 అండ్ B4. నేను వీటిని ఇలా చేశాను. B1, B2, B3, B4 అని నోట్ చేశాను. నోట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే జాయిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి జాయిన్ చేస్తున్నాను,
B4 నుంచి Cకి జాయిన్ చేస్తున్నాను. B4 నుంచి Cకి. సో ఇలా జాయిన్ చేశాను B4 నుంచి Cకి. కరెక్ట్గా చూడండి, C పాయింట్ దగ్గర నుంచి B4 నుంచి Cకి జాయిన్ చేశాను. B4 నుంచి Cకి జాయిన్ చేసిన తర్వాత నేను B3 నుంచి ఎందుకంటే 3/4 నాకు ఇంకా 3 పార్ట్స్తో నేను ఇంకో ట్రయాంగిల్ గీయాలి కాబట్టి 3 పార్ట్స్ దగ్గర నుంచి B3 నుంచి BCకి BC మీదకి B4Cకి ప్యారలల్గా ఒక లైన్ గీయాలనుకుంటున్నాను. అర్థమైంది కదా? సో అంటే B3 నుంచి B4Cకి ప్యారలల్గా అయితే ఇలా ప్యారలల్ లైను దేనిపైకి BC పైకి గీయాలనుకుంటున్నాను. సో అలా గీయాలి కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే B4 దగ్గర యాంగిల్ ఎంతంతో కనుక్కుంటాను. B4 దగ్గర యాంగిల్ ఎంతంతో కనుక్కోవడానికి సమ్ రేడియస్తో ఏదో ఒక రేడియస్తో ఇలా ఒక ఆర్క్ గీసాను. ఒక ఆర్క్ గీసాక సేమ్ అదే రేడియస్తో B3 దగ్గర కూడా ఒక ఆర్క్, ఒక సెమీ సర్కిల్ లాగా ఇలా ఆర్క్ గీసాను. యాక్చువల్గా నా కంపాస్ బాగాలేదు, మీరు మంచి కంపాస్ తీసుకొని కరెక్ట్గా గీయండి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా అక్యురేట్గా ఈ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ యాంగిల్. సో ఇలాగా కరెక్ట్గా సరిపోయింది కదా. ఈ ఎగ్జాక్ట్ యాంగిల్ని ఇక్కడ ఉంచి మనం ఆర్క్ అయితే ఎక్కడైతే గీసామో ఇక్కడ ఉంచి ఇలాగ కట్ చేయండి. దీన్ని ఇలా కట్ చేశాక ఈ పాయింట్ దగ్గర నుంచి అంటే B3 అనే పాయింట్ దగ్గర నుంచి ఈ ఆర్క్ను కూడా కలుపుకుంటూ ఇలాగా లైన్ ఎలా వస్తుంది, ఇలా ప్యారలల్ లైన్. ఇలా ప్యారలల్ లైన్ గీయాలి. ఇలా ప్యారలల్ లైన్ గీసాక దీన్ని సమ్ C దగ్గరగా ఉంది కాబట్టి C' అని నేమ్ చేయండి. ఓకేనా? ఇది C, ఇది C' అని నేమ్ చేస్తే ఇప్పుడు మనకు C' అనే పాయింట్ BC లైన్ మీద ఉంది అండ్ B4Cకి ప్యారలల్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే C' నుంచి మళ్ళీ AB మీదకి ఇంకో ప్యారలల్ లైన్, దేనికి ప్యారలల్గా, ACకి ప్యారలల్గా C' నుంచి AB మీదకి ఇంకో లైన్ గీయాలనుకున్నాను. సో ఇది వరకు లాగే సేమ్ ఇక్కడ కూడా ఒక సమ్ రేడియస్ తీసుకొని ఇక్కడ కరెక్ట్గా C దగ్గర ఉంచి ఇలా డ్రా చేసి సేమ్ C' దగ్గర నుంచి కూడా ఇలా ఒక ఆర్క్ డ్రా చేసి ఇలా ఆర్క్ డ్రా చేసి సేమ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ ఎంత మెజర్మెంట్ ఉంటుందో అంతే మెజర్మెంట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ ఇలా కట్ చేసి అప్పుడు నేనేం చేస్తానంటే ఇవి రెండు కలిసేటట్టు చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ C' అనే పాయింట్ ఈ పాయింట్ కూడా రెండు కలవాలి. ఈ రెండు కలిసేటట్టు AB మీదకి ఒక లైన్ గీసాను. AB మీదకి ఒక లైన్ గీసి దీన్ని A' అని నేమ్ చేసాను. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిన ట్రయాంగిల్ ఏంటి? ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్, మనం ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసేసాము. ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఈజ్ BC', BC', ఈజ్ ద రిక్వైర్డ్ యాంగిల్. లేదంటే ట్రయాంగిల్ A' BC' ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఇది ఎలా మనకు ఇది రిక్వైర్డ్ ట్రయాంగిల్ అని మనం ఎలా చెప్తాం? ఎలా మనకు అంటే ఈ ట్రయాంగిల్ మనకు 3/4 ఉందని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఎలా తెలుస్తుందో. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనం ఇంతకుముందు క్లాస్లో ఏం నేర్చుకున్నాం? టు డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ రేషియో. ఇలా కట్ చేసినప్పుడు ఈ C' అనేది BCని ఇలా 3:1 రేషియోలో కట్ చేస్తుందా అంటే నాకేంటి అర్థం ఇక్కడ? BC డివైడెడ్ బై BC' డివైడెడ్ బై C'. అర్థమవుతుంది అందరికీ? BC' డివైడెడ్ బై C' ఈక్వల్ టు ఇది 3 పార్ట్స్ ఉంటుంది, ఇది 1 పార్ట్. సో దిస్ ఈజ్ 3/1. కానీ మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ రూల్ ప్రకారం
బై ద సిమిలారిటీ రూల్ ఏమవుతుందంటే బీసీ బై, అర్థమవుతుంది ఇక్కడ ఇది చూడండి, బీసీ డివైడెడ్ బై బీసీ డాష్ తీసుకుంటామా మనము, బీసీ బై బీసీ డాష్. ఇక్కడ మనం ఎలా తీసుకున్నాం, ఏబీ బై డిఈ అని, ఈ ట్రయాంగిల్స్లో ఏబీ బై డిఈ తీసుకున్నాం కదా. అలాగా ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఏ డాష్ బి సి డాష్ అనేది ఇంకో ట్రయాంగిల్. ఏబిసి అనే ట్రయాంగిల్కు ఏ డాష్ బి సి డాష్ అనే ట్రయాంగిల్ సిమిలర్ అయితే సో ఈ సైడు డివైడెడ్ బై దాని సైడ్. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? అంటే నేను బీసీ డివైడెడ్ బై బీసీ డాష్ ఈక్వల్ టు, ఇది ఎంత రేషియో ఉందో నేను కనుక్కోవాలి. నాకు ఇందాక ఇందులో అయితే నాకు 1/2 వచ్చిందా, కానీ ఇక్కడ నాకు 3/4 3/4తో నేను కన్స్ట్రక్ట్ చేశాను కదా. నాకు ఇప్పుడు 3/4 వచ్చిందో లేదో నేను చెక్ చేసుకుంటాను. నేను ఇప్పుడు ఏం రాసుకుంటాను, బీసీని, ఈ బీసీని ఏం రాసుకోవచ్చు, బీసీ డాష్ ప్లస్ సి డాష్ సి రాసుకోవచ్చా. బీసీ ఈక్వల్ టు, బి నుంచి సి వరకు, బీసీ ఈక్వల్ టు బీసీ డాష్ ప్లస్ సి డాష్ సి. సో బీసీ ఈక్వల్ టు బీసీ డాష్ ప్లస్ సి డాష్ సి డివైడెడ్ బై ఈ బీసీ అలాగే ఉంది. ఓకేనా, ఇది బీసీ కాదు, ఇది బీసీ డాష్, బీసీ బై బీసీ డాష్ ఈక్వల్ టు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ బీసీ డాష్ డివైడెడ్ బై బీసీ, దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను అంతే, సి డాష్ డివైడెడ్ బై బీసీ దట్ ఈక్వల్ టు బీ డాష్ బీసీ డాష్. సో ఇక్కడ బీసీ డాష్ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ సి డాష్ సి డివైడెడ్ బై బీసీ. ఓకేనా, ఇక్కడ మనకు ఒక వాల్యూ వచ్చింది కదా, ఇక్కడ బీసీ డాష్ బై సి డాష్ సి ఈక్వల్ టు 3/1 అని. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుంటే ఫ్రమ్ 1 నుంచి ఫ్రమ్ 1 ప్లస్ సి డాష్ సి బై బీసీ ఏమవుతుంది, 1/3 అవుతుందా, ఎందుకంటే ఇది రెసిప్రోకల్లో ఉంది కదా ఉన్న ఈ ట్రయాంగిల్, ఈ డివిజన్కి ఇది బీసీ డాష్ బై సి డాష్ సి అయితే ఇక్కడేముంది సి డాష్ సి బై బీసీ. సో రెండు ట్రయాంగిల్స్ రెసిప్రోకల్లో ఉన్నాయి కాబట్టి అది 3 అయితే వాల్యూ, ఇది 1/3 అవుతుంది. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం 3, ఇప్పుడు 4/3 వచ్చిందా. ఏమొచ్చింది 4/3, బీసీ బై బీసీ డాష్ 4/3 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, బీసీ డాష్ డివైడెడ్ బై బీసీ ఈజ్ ఈక్వల్ టు 3/4. సో మనకు కావాల్సింది ఇది, బీసీ డాష్ డివైడెడ్ బై బీసీ దట్ ఈక్వల్ టు 3/4. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ట్రయాంగిల్, రిక్వైర్డ్ రేషియోతో మనం ఈ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏం లేదు, వెరీ సింపుల్. మళ్ళీ ఇంకొకసారి ట్రయాంగిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఫస్ట్ ఏబీసీ అనే ట్రయాంగిల్ మనకి ఇచ్చారు. ఈ ఏబీసీ అనే ట్రయాంగిల్కి నేను 3/4 రేషియోతో ఇంకో ట్రయాంగిల్ గీయాలి, దీనికి సిమిలర్గా ఉన్న ట్రయాంగిల్ని గీయాలి. ఇలా గీయాల్సి వచ్చినప్పుడు ఏం చేశానంటే బి నుంచి ఎక్స్ వరకు ఏఎక్స్ అనే ఒక రేని గీశాను. ఈ రేన్ ఏంటంటే గ్రేటర్ అంటే ఎక్కువ ఏది ఉంటే అది 3/4 కదా. సో 4 ఎక్కువ ఉంది కాబట్టి 4 పెద్ద నెంబర్ కాబట్టి ఏ నెంబర్ పెద్దదైతే అన్ని పార్ట్స్ చేయాలి ఇది. సో ఇది 4 పెద్దది కాబట్టి 4 పార్ట్స్ చేశాను. 1 2 3 4 పార్ట్స్ అయింది అది. వీటికి B1 B2 B3 B4 అని నేమింగ్ ఇచ్చాను. ఆ తర్వాత ఏంటంటే B4 నుంచి Cకి జాయిన్ చేశాను. ఇక్కడ యాంగిల్ మెజర్ చేసి ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుందో అంతే యాంగిల్తో, యాంగిల్ని ఎలాగా ఇటు నుంచి ఇటు కంపాస్ పెట్టుకొని మెజర్ చేసుకొని ఇలా ఆర్క్ కట్ చేసి అంతే యాంగిల్తో B4Cకి ప్యారలల్గా బీసీ మీదకి సి డాష్ అనే పాయింట్ని నేను గీసాను అనమాట. సి డాష్ అనే లైన్ని గీసాను, B3 సి డాష్ అనే లైన్ గీసాను. ఓకేనా, ఈ లైన్ గీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సి దగ్గర ఉన్న యాంగిల్ మెజర్ చేసుకొని సి దగ్గర నుంచి మళ్ళీ సి డాష్ నుంచి ఏబి అనే లైన్ పైకి ఏసీకి ప్యారల్గా ఏ డాష్ సి అనే ఇంకో లైన్ గీసాను. సో ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఏమైందంటే ఏ డాష్ బి సి డాష్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. సో ఆ రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఎలా అయిందో ఈ రకంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో బీసీ బై బీసీ డాష్ ఈక్వల్ టు బీసీ డాష్ బై సి డాష్ సి.
సో ఇక్కడ నేను దీన్ని స్ప్లిట్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 + 1/3 అయింది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 + 1/3 అయింది. దట్ ఈస్ BC/BC' = 4/3. నాకు కావాల్సింది BC'/BC కాబట్టి BC'/BC = 3/4. ఓకేనా? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఇప్పుడు దీనికి ఒకసారి మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఒకసారి చదివేసుకొని, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే మనకి ABC అనే ట్రయాంగిల్ గివెన్. ABC ఈజ్ ద గివెన్ ట్రయాంగిల్. తర్వాత డ్రా, మనం ఏం చేసామో స్టెప్ అది రాసుకుంటూ రావడమే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే, ఇంకేం లేదు. డ్రా ఎనీ రే BX మేకింగ్ అన్ అక్యూట్ యాంగిల్ విత్ BC. నెక్స్ట్ లొకేట్ 4 పాయింట్స్ B1, B2, B3, B4 on BX so that B1 = B1B2 = B2B3 = B3B4. ఓకేనా? నెక్స్ట్ జాయిన్ B4Cని జాయిన్ చేశాను. నెక్స్ట్ డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ద B4C టు ఇంటర్సెక్ట్ ద BC at C'. ఓకేనా? నెక్స్ట్ డ్రా ఏ లైన్ C' parallel to the line CA to intersect the B at A'. ఓకేనా? దెన్ ద ట్రయాంగిల్ A', B', C' is the required triangle. By the construction, మనకు అది ఎలా తెలిసింది? By the construction BC' divided by C' = 3/1. BC/BC' = BC' + C'/BC'. So 1 + C'/BC'. So that is 1 + 1/3, that = 4/3. BC/BC' = 4/3. Next BC'/BC = 3/4. So A', B, C' is the required triangle. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.